cloudcrm.com ఇది ఏ టు జెడ్ కంప్లీట్ బిజినెస్ మేనేజ్మెంట్ అప్లికేషన్. ఇందుట్లో మనకి లీడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కస్టమర్ మేనేజ్మెంట్, అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, రికరింగ్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, ఎస్టిమేట్స్ క్రియేట్ చేయడం, ప్రపోజల్స్, కాంట్రాక్ట్స్, అలాగే రిపోర్ట్స్, ఇలా 200కు పైగా ఒక బిజినెస్ లేదా ఒక కంపెనీకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఒక ప్రాపర్ రికార్డ్స్ లేదా ఒక ప్రాపర్ సిస్టమ్ అంటే మనం ఏది మెయింటైన్ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా సాఫ్ట్‌వేర్, ఏదైనా అప్లికేషన్ మనం యూజ్ చేయాలన్నా సరే, అన్నీ కలిపి ఒక దగ్గర అయితే ఉండవు. సీఆర్ఎంకి మనం ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాల్సొస్తది. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ కొలాబరేషన్ కోసం ఒక వెబ్‌సైట్ యూజ్ చేయాల్సొస్తది. అలాగే ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, అలాగే ఎస్టిమేట్స్ ఇవి క్రియేట్ చేయడం ఒక వెబ్‌సైట్ యూజ్ చేయాల్సొస్తది. అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్, అలాగే ఎంప్లాయీస్, అటెండెన్స్, టాస్క్స్ అసైన్ చేయటం, వీటన్నిట్లి కోసం ఒక వెబ్‌సైట్ యూజ్ చేయాల్సొస్తది. అలాగే పేరోల్ కోసం పేరోల్, పే స్లిప్స్ ఈట్లి కోసం ఒక వెబ్‌సైట్ యూజ్ చేయాల్సొస్తది. అలాగే లీడ్ మేనేజ్మెంట్, లీడ్ నర్చరింగ్ ఈట్లి కోసం మనం ఒక వెబ్‌సైట్ యూజ్ చేయాల్సొస్తది. ఇలా అన్నీ కలిపి ఒక దగ్గరైతే లేవు. వీటన్నిటికి మనం చాలా మనీ అయితే మనం స్పెండ్ చేయాల్సొస్తది. ఇలా మనం డిఫరెంట్ అప్లికేషన్స్ మనం యూజ్ చేయకుండా అన్నీ కలిపి ఒకటే దగ్గరున్నాయి. ఇప్పుడు నేను ఈ యొక్క ఆప్షన్స్ అన్నిట్లి గురించి నేను డీటెయిల్‌గా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఈజీగా అర్థమవుతది అసలు ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ కూడా చాలా తక్కువ కాస్ట్. బయటున్న మార్కెట్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ కాస్ట్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ టైమ్ ఆఫర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క లైఫ్ టైమ్ ఆఫర్ అనేది తక్కువ టైమే ఉంటది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్ టైమ్ ప్లాన్ అయితే తీసుకోండి. మీరు వన్స్ ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌ని మీరు బై చేసిన తర్వాత మీకు వితిన్ 1 అవర్‌లో మీకు ఈ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు లాగిన్ డీటెయిల్స్ రాకపోయినా సరే, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీ మెయిల్‌కి లాగిన్ యూఆర్ఎల్, అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తది. ఈ డీటెయిల్స్‌ని యూజ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వండి. ఆ లాగిన్ యూఆర్ఎల్ అనేది అందరికి ఒకటి ఉండదు. ఏ కంపెనీకి ఆ కంపెనీకే. ఒకసారి మీరు మెయిన్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే cloudcrm.com ఉంది కదా! ఈ వెబ్‌సైట్ మీకు డైరెక్ట్‌గా ఓపెన్ చేసినా మీకు అదే ఓపెన్ అవుతది. ఇక్కడ మీ సబ్ డొమైన్ ఏంటి? ఆ సబ్ డొమైన్ ఎంటర్ చేస్తే డైరెక్ట్‌గా మీ యొక్క లాగిన్ యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్‌లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ డాష్‌బోర్డ్. ప్రైవేట్ డాష్‌బోర్డ్ ఏంటంటే మీకు కావాల్సిన వరకు, ఇంపార్టెంట్ వరకు ఇక్కడ మీరు సెట్టింగ్ క్లిక్ చేస్తే ఇంపార్టెంట్ వరకు మీరు ఏమేం కావాలో ఆ యొక్క ఆన్ చేసుకొని మీరు ఇక్కడ డిస్‌ప్లే చేసుకోవచ్చు. డాష్‌బోర్డ్ అంటే ఏం కాదు, ఓవర్‌వ్యూ చూపిస్తది అంతే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అడ్వాన్స్డ్ డాష్‌బోర్డ్. ఈ యొక్క అడ్వాన్స్డ్ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే మొత్తం ఓవరాల్‌గా మీకు చూపిస్తది. ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఓపెన్ చేస్తున్నా. ఎన్ని ప్రాజెక్ట్స్ ఎన్ని ఏంటి ఇయన్నీ చూపిచ్చింది. ప్రెజెంట్ ఎంప్టీ కాబట్టి ఏం చూపించట్లేదు. ఇప్పుడు క్లయింట్స్ క్లిక్ చేశా. టోటల్ ఎంతమంది క్లయింట్స్ వచ్చారు, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, ఏంటి మొత్తం ఎన్ని డీల్స్, ఎంతమంది కాంట్రాక్ట్స్ సైన్ చేశారు, ఏంటి ఇలా క్లయింట్స్ ఎవరెప్పుడు లాగిన్ అయ్యారు ఏంటి అయన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్. ఎంతమంది ఎంప్లాయీస్, వాళ్ళ అటెండెన్స్ ఏంటి ఇలా బ్రీఫ్‌గా అయితే మనకి చూపిస్తుంది. అలాగే వచ్చేసరికి ఫైనాన్స్, ఎంత ఎక్స్‌పెన్సెస్, ఎంత సాలరీ, ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి, మొత్తం ఇలా మనకి ఓవర్‌వ్యూ డాష్‌బోర్డ్ అయితే చూపిస్తుంది. ఓకే. ఇది మనకు ప్రెజెంట్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీడ్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్‌లో స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే లీడ్. లీడ్ అనేది మనం లీడ్‌ని క్యాప్చర్ చేయడం కోసం లీడ్ ఫార్మ్ అయితే ఇచ్చాడు. ఒకసారి లీడ్ ఫార్మ్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఫార్మ్‌లో ఏం ఆప్షన్స్ ఉండాలని చెప్పి ఇక్కడ మనం ఆన్ చేసుకొని, ఫార్మ్ రెడీ అయిన తర్వాత ఈ యొక్క ఫార్మ్‌ని మనం డైరెక్ట్‌గా ఈ లింక్ ఉంది కదా! ఇది లోగోతో ఉన్న లింక్. ఇది నార్మల్ లోగోలతో లేకుండా లింక్. డైరెక్ట్ లింక్స్ ఇవి. ఈ లింక్‌ని మీరు అడ్వర్టైజ్‌మెంట్‌లో రన్ చేసినా, ఎక్కడ ఫేస్‌బుక్‌లో ఇట్లా ఎక్కడైనా సరే రన్ చేస్తూ ఉంటారు కదా! అక్కడ ఈ యొక్క డైరెక్ట్ లింక్ ఇస్తే ఏంటంటే ఫార్మ్ ఓపెన్ అవుతది. వాళ్ళు ఎప్పుడైతే ఫార్మ్ ఫిల్ చేస్తారో మనకి లీడ్ అనేది జనరేట్ అవుతది. లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్ ఉంది చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వెబ్‌సైట్‌లో ఇక్కడ ఫార్మ్ ఉంది చూసారా? ఇది ల్యాండింగ్ పేజ్ ఇది. ఇది ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకి ఫార్మ్ కనపడుతుంది. ఈ ఫార్మ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్‌గా లీడ్ అనేది మనకు జనరేట్ అవుతది. ఇక్కడ లీడ్ కాంటాక్ట్స్‌లో లీడ్ అనేది వస్తది. సో, కస్టమర్ మనకు ఫార్మ్ అయితే ఫిల్ చేశాడు. లీడ్ అయితే వచ్చింది. లేదా మీరు మాన్యువల్‌గా కూడా లీడ్ ఎంటర్ చేయొచ్చు. మాన్యువల్‌గా ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లీడ్ ఎంటర్ చేయొచ్చు. ఈ పైప్‌లైన్, ఈ డీల్ స్టేజెస్ అనేవి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే డీల్ గురించి నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే లీడ్ మనం ఎంటర్ చేయడం వచ్చింది కదా! ఇప్పుడు ఫేస్‌బుక్‌లో యాడ్ చూసారు, క్లిక్ చేశాడు, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు లీడ్ వచ్చింది. లీడ్ వచ్చిన తర్వాత మనం కాల్ చేసాం. కాల్ చేసి
లేదా వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత దేని గురించి అనేది దేని గురించి ఇప్పుడు వాళ్ళకి వెబ్‌సైట్ కావాలి. మనం ఏం చేస్తామంటే అప్పుడు డీల్స్‌లో నోట్ చేస్తాం. డీల్‌లో వాళ్ళకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలి, ఏది కావాలని చెప్పి డీల్‌లో మనం నోట్ చేస్తాం. ఇక్కడ మీకు కంబైన్ వర్డ్‌లో నేను పెడతాను. డీల్‌లో మనకి డీల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ నుంచి మీరు మాన్యువల్‌గా డీల్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత డీల్ జనరేట్ అయింది. దీన్నేమంటామంటే ఇది యొక్క మొత్తం ఈ సిస్టమ్ ఉంది చూసారా? జనరేటెడ్, క్వాలిఫైడ్, ఇనిషియల్ కాంటాక్ట్ ఇదేంటంటే పైప్‌లైన్ ఇది. సేల్స్ పైప్‌లైన్. ఒకసారి మీరు ఇంటర్నెట్‌లో సేల్స్ పైప్‌లైన్ కొట్టండి. కాంటాక్ట్ అయ్యారు. క్వాలిఫికేషను అది డీలు జెన్యూనా కాదా అని చెప్పి, తర్వాత మీటింగ్ ప్రపోజల్ ఇలా ఒక పైప్‌లైన్ సేల్స్ పైప్‌లైన్ ఉంటది. ఇదొక ప్రాసెస్ ఇది. ఈ విధంగా మీరు ఎన్ని పైప్‌లైన్స్ అయితే అన్ని పైప్‌లైన్స్ మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఈ పేరొద్దు మీకు వేరేది కావాలి. వేరేది కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు జనరేట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది క్వాలిఫైడ్ డీలు, జెన్యూన్ డీలు మీరిక్కడికి మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇలాగే ఇంకొక స్టేజ్ మీరు ఎక్స్‌ట్రా ఇప్పుడు జనరేట్ ఉంది కదా! ఇంకొక ఎక్స్‌ట్రా స్టేజ్ మీరు కావాలన్నా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు స్టేజ్. ఓకే. ఈ యొక్క పైప్‌లైన్ ఉంది కదా! ఇలాంటి పైప్‌లైన్స్ మీరు చాలా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కస్టమ్‌గా మీ సొంత పైప్‌లైన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇందిట్లో లీడ్ సెట్టింగ్స్ ఉంటది చూడండి. లీడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైప్‌లైన్ క్లిక్ చేయండి. ప్రెజెంట్ సేల్స్ ఉంది కదా! సేల్స్ పైప్‌లైన్ ఇది. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే గనక కొత్త పైప్‌లైన్ యాడ్ చేయొచ్చు. లేదా కొత్త డీల్ స్టేజ్ యాడ్ చేయొచ్చు. మనకేంటంటే ఆహ్, క్వాలిఫికేషన్ అయిన తర్వాత ప్రపోజల్ పంపించాలి వాళ్ళకి. ఎంత కాస్ట్ ఏంటి అనేది ప్రపోజల్ పంపించాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ప్రపోజల్స్, ఎస్టిమేట్, ఇన్వాయిస్. ప్రపోజల్స్ ఎప్పుడు పంపిస్తామంటే ఆహ్, వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత ఇనిషియల్ స్టేజ్ ఓన్లీ లీడ్స్‌కి మాత్రమే మనం ప్రపోజల్ పంపిస్తాం. ఎస్టిమేషన్ ఎప్పుడంటే క్లయింట్‌కి కన్వర్ట్ అయిన తర్వాత. ఇప్పుడు నేను లీడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు యాక్షన్స్ దగ్గర ఈ యొక్క లీడ్ అనేది క్లయింట్ కింద మీరు కన్వర్ట్ చేయొచ్చు. వన్స్ క్లయింట్ కింద కన్వర్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి సెపరేట్‌గా అకౌంట్స్ క్రియేట్ అవుతది. బట్ ఏంటంటే ఈ యొక్క లీడ్ అనేది ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి వాళ్ళకి మనం డైరెక్ట్‌గా ప్రపోజల్స్ పంపించొచ్చు. అంటే అకౌంట్ వాళ్ళకి క్రియేట్ చేయకుండా స్టార్టింగ్ స్టేజ్ ప్రపోజల్ పంపించొచ్చు. ఈ యొక్క ప్రపోజల్ అనేది మీరు డైరెక్ట్‌గా క్రియేట్ క్లిక్ చేసి కాస్ట్ వాళ్ళ పేరు, దేనికి సంబంధించింది డీల్ ఎంటర్ చేసి కాస్ట్ ఎంత ఏంటి? దే ఏ దేని గురించి అనేది మీరిక్కడ మొత్తం ఎంటర్ చేసి వాళ్ళకి డైరెక్ట్‌గా సెండ్ చేయొచ్చు. వాళ్ళ ఈమెయిల్‌కి ఆటోమేటిక్‌గా సెండ్ అవుతది. లేదంటే డైరెక్ట్ లింక్ కూడా మీరు పంపించొచ్చు. ఇక్కడ నేను ప్రపోజల్స్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ యాక్షన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి మీరు పీడీఎఫ్ పంపించొచ్చు. లేదంటే గనక మళ్ళీ సెండ్ చేయొచ్చు ఈమెయిల్‌కి. లేదనుకుంటే గనక ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ యాక్షన్స్ దగ్గర పబ్లిక్ లింక్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ లింక్ ఉంటది. ఈ లింక్ కన్నా మీరు షేర్ చేయొచ్చు. వాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేసి యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే రిజెక్ట్ అయితే డిక్లైన్ చేస్తారు. వన్స్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రపోజల్ ఏమైద్దంటే ఇన్వాయిస్ కింద కన్వర్ట్ అవుతది. అండ్ ఈ యొక్క డీల్స్ అనేవి మనం మార్చుకోవచ్చు. స్టేజ్ జనరేట్ నుంచి క్వాలిఫికేషన్ ఇలా మనం మార్చుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు మన దగ్గర చాలా ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా లీడ్స్ వచ్చినియి. అయితే మన ఎంప్లాయీస్‌కి మనం అసైన్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేసి డీల్ వాచర్ ఉంది కదా! మన ఎంప్లాయీస్‌కి మనం అసైన్ చేయొచ్చు. అసైన్ చేస్తే ఏంటంటే వాళ్ళ యొక్క లాగిన్స్‌లో కనపడతది. లేదనుకుంటే గనక ఇప్పుడు చాలా మందికి మనం ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే గనక ఇప్పుడు సెట్టింగ్స్‌లో లీడ్ సెట్టింగ్స్‌లో మనకిక్కడ రౌండ్ రోబిన్ అని కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని గనక మీరు ఆన్ చేస్తే ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతది. ఏ, బి, సి అలా రిపీట్ అవుతూ ఉంటది. ఈక్వల్‌గా రిపీట్ అవుతూ ఉంటది. ఆళ్ళకి బ్యాలెన్స్‌డ్ వర్క్ లోడ్. అంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా ఏంటంటే ఈక్వల్‌గా వాళ్ళకి టాస్క్స్ అనేవి అసైన్ అవుతది. లీడ్స్ అనేవి అసైన్ అవుతది. వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఇది లీడ్స్. లీడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లయింట్ కింద ఈ యొక్క లీడ్ అనేది ఓకే. ఫైనల్ స్టేజ్‌కొచ్చింది. మొత్తం అప్రూవ్ అయిపోయింది. అప్పుడేంటంటే ఆ క్లయింట్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. లేదంటే మాన్యువల్‌గా మనం క్లయింట్ యాడ్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ లాగిన్ అలౌడ్ లేదనేది మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే గనక వాళ్ళ మెయిల్‌కి లాగిన్ డీటెయిల్స్ ఎళ్తాయి. వాళ్ళు కూడా మీరు లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేయొచ్చు. ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ మీరు ఏదైతే క్లయింట్‌కి ఇన్వాయిసెస్ క్రియేట్ చేశారో వాళ్ళ ఇన్వాయిసెస్ చూసుకుంటారు. ఎస్టిమేషన్ చూసుకుంటారు. ప్రాజెక్ట్స్ చూసుకుంటారు. మొత్తం ఏ టు జెడ్ క్లయింట్స్ పోర్టల్‌లో అన్నీ ఉంటాయి. ఒకటి నేను క్రియేట్ చేసింది ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఈ యొక్క క్లయింట్‌కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంటి? ఇన్వాయిసెస్ ఏంటి? ఎస్టిమేషన్స్ ఏంటి? అండ్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన
ఈ ప్రాజెక్ట్ గురించి నేను తర్వాత వర్క్‌లో వచ్చినప్పుడు చెప్తాను. ఈ యొక్క క్లయింట్‌కి ఎస్టిమేషన్స్ ఏం క్రియేట్ చేసాం. ఏమేమి పేమెంట్స్ చేశారు. డాక్యుమెంట్స్ మనం షేర్ చేయొచ్చు. నోట్స్, టికెట్స్ వాళ్ళకేదైనా డౌట్ ఉంటే టికెట్ రైజ్ చేయొచ్చు. అలాగే ఇంటర్నల్ చాట్ సిస్టమ్ కూడా ఉంటది. అది నేను తర్వాత చూపిస్తాను. ఈ విధంగా క్లయింట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఈ యొక్క క్లయింట్‌కి మనం ఎస్టిమేషన్స్ పంపించొచ్చు. క్లయింట్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఎస్టిమేషన్స్ మనం క్రియేట్ చేసి, ఈ యొక్క ఎస్టిమేషన్ అనేది ఓకే అయిపోయిన తర్వాత ఇన్వాయిస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సెండ్ వాళ్ళ యొక్క ఈమెయిల్‌కి వెళ్తది. నేను క్రియేట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నుంచి క్రియేట్ చేసిన తర్వాత సేవ్ సెండ్ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క మెయిల్‌కి ఈ యొక్క ఎస్టిమేషన్ అనేది వెళ్తది. వన్స్ ఎస్టిమేషన్ అనేది ఒక్కసారి నేను బ్యాక్‌కి వెళ్తున్నా. ఇక్కడ నేను ఈ యొక్క ఎస్టిమేషన్స్ ఎలా వర్క్ అవుద్దంటే, ఎస్టిమేషన్ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్‌కి సెండ్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇన్వాయిస్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే. అలాగే ఇన్వాయిసెస్. ఇన్వాయిసెస్‌లో ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ఇన్వాయిస్ మనం క్రియేట్ చేయొచ్చు. నార్మల్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి కస్టమర్స్‌కి మనం సెండ్ చేస్తాం. అలాగే పేమెంట్ డీటెయిల్స్ మనం ఇస్తాం. పేమెంట్ డీటెయిల్స్ వాళ్ళు ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు. లేదంటే మనం ఏదైనా క్యూఆర్ కోడ్ అప్‌లోడ్ చేస్తాం. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా వాళ్ళు పే చేస్తారు. లేదంటే ఇక్కడ నోట్స్‌లో బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇస్తాం. దాని ద్వారా పే చేస్తారు. ఓకే. బ్యాక్‌కొస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రికరింగ్ ఇన్వాయిస్. రికరింగ్ ఇన్వాయిస్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వచ్చాడు. 1 ఇయర్ వరకు సర్విస్ జరిగింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం చాట్ చేస్తాం. అప్పుడేంటంటే ఇప్పుడు యాడ్ రికరింగ్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్వాయిస్ అనేది జనరేట్ అయింది. మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఇన్వాయిస్ జనరేట్ అయిద్ది. అలా ఇయర్‌కి ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి క్లయింట్‌కి సెండ్ చేస్తది. సో, మనం మాన్యువల్‌గా మనం ట్రాక్ చేసి మాన్యువల్‌గా చేయకుండా ఏంటంటే మొత్తం అంతా ఆటోమేషన్. ఓకే. వన్స్ ఇన్వాయిస్ పంపించాం. యాక్సెప్ట్ చేసాడు. పేమెంట్ అయిపోయింది. 50% అడ్వాన్స్ అది పే చేసాడు. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఓకే అయింది కదా! ఫస్ట్ కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ఏంటో మనం రాస్తాం. ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో మనం ఎంటర్ చేస్తాం. అది వెబ్‌సైట్ సంబంధించిందా? లేకపోతే డిజిటల్ మార్కెటింగా ఏంటి అని చెప్పి యాడ్ ప్రాజెక్ట్ దగ్గర ప్రాజెక్ట్ కోడు, ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ కేటగరీ, డిపార్ట్‌మెంటు అంటే ఎంప్లాయీస్‌ని మనం అసైన్ చేయటం, క్లయింట్‌ని అసైన్ చేయడం ఈ ప్రాజెక్ట్‌కి. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టాస్క్ బోర్డ్ ఆన్ చేయాలి. ఇవన్నీ ఎనేబుల్ చేయాలని చెప్పి ఉన్నాయి. ఇంకా అదర్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, అలాగే టైమ్ లాప్స్ ఎనేబుల్ చేయాలి. సో, ఇలా క్లయింట్‌కి నోటిఫికేషన్ సెండ్ చేయాలా అని చెప్పి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేస్తాం. వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని నేను వ్యూ క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు క్లయింట్‌కి డైరెక్ట్‌గా మీరు మెసేజ్ కావాలంటే మెసేజ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇక్కడ పక్కన మీకు మెసేజెస్ అని ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి కూడా మీరు క్లయింట్‌తో డైరెక్ట్‌గా మీరు మాట్లాడొచ్చు. లేదంటే ఇక్కడ మీకు డిస్కషన్ అని ఉంటది. డిస్కషన్ ద్వారా చేయొచ్చు. లేదంటే గనక నోట్స్ ఒక్కొక్కటి వస్తాను. ఇప్పుడు మెంబర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్‌కి ఎవరెవరిని మనం అసైన్ చేసాం వాళ్ళైతే ఉన్నారో ఇంకా కావాలంటే మనం అసైన్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్ని క్లయింట్ అప్‌లోడ్ చేస్తారు లేదా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. మైల్ స్టోన్స్ క్రియేట్ చేయొచ్చు. హోమ్ పేజ్ ఈరోజు అయిపోవాలి. లేదంటే ఈ పలానా డేట్‌కి పలానా అయిపోవాలని చెప్పి మీరు మైల్ స్టోన్స్‌ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి టాస్క్స్. ఇప్పుడు ఎంప్లాయీస్‌కి మీరు టాస్క్స్ అసైన్ చేయొచ్చు. మీరు ఎంప్లాయీస్‌కి అసైన్ చేస్తారు కదా! ఎవరికి ఏ టాస్క్ ఇస్తున్నారు? పలానా వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు హోమ్ పేజ్ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి? అండ్ ఒకళ్ళేమో కాంటాక్ట్ పేజ్ చేయాలి. ఇలా మీరు టాస్క్ ఎవరికి ఆళ్ళకి మీరు అసైన్ చేయొచ్చు. అసైన్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఏంటంటే టాస్క్ బోర్డు ఇక్కడ నుంచి అయిపోతే మీరు డ్రాగ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి చార్ట్ ఇది. నెక్స్ట్ ఇన్వాయిసెస్ ఈ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇన్వాయిసెస్ క్రియేట్ చేసినయి ఇక్కడ కనబడతాయి. అలాగే ఏంటంటే టైమ్ షీటు, అలాగే ఎక్స్‌పెన్సెస్ ఈ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించిన థీమ్స్‌కి, ప్లగిన్స్‌కి మీరు ఏదైనా ఖర్చు పెడితే కనుక ఈ యొక్క ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ మీరు నోట్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ డిస్కషన్ ఏమైనా నోట్స్ ఏమైనా మీరు నోట్ చేయాలని కూడా నోట్ చేయొచ్చు. ఇలా నెక్స్ట్ టికెట్స్ ఏదైనా క్లయింట్ ఏదన్నా లేదంటే టికెట్స్ క్రియేట్ చేయాలంటే మీరు టికెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఓవరాల్‌గా చెక్ చేయండి. మీకు యూజ్ చేస్తుంటే మీకు బాగా అర్థమవుతది. ఓకే. తర్వాత వచ్చేసరికి టాస్క్స్, టైమ్ షీటు. ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళొచ్చిన తర్వాత ఆఫీస్‌కొచ్చిన తర్వాత క్లాక్ ఇన్ పెడితే గనక అక్కడి నుంచి టైమ్ ట్రాక్ అవుతది. ఎంతసేపు ఇప్పుడు క్లాక్ ఇన్ పెట్టాను. ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నాను. క్లాక్ ఇన్ పెట్టానంటే నా టైమ్ రన్ అవుతది. ఆటోమేటిక్‌గా నా అటెండెన్స్ తీసుకుంటుంది. నా టైమ్ రన్ అవుతది. ఎప్పుడైతే నేను ఎళ్ళిపోతున్నానో అప్పుడు క్లాక్ ఔట్ చేసేస్తాను. అప్పుడేంటంటే నేను ఎంతసేపు వర్క్ చేశాను ఏంటి అనేది అక్కడ నోట్ అవుతది.
ఇవన్నీ మనకేంటంటే హెచ్ఆర్‌లో ఉంటాయి. హెచ్ఆర్‌లో లీవ్స్, అటెండెన్స్, ఎంప్లాయీస్ నోట్ చేయటం, లీవ్స్, అటెండెన్స్ వాళ్ళేదన్నా లీవ్ రిక్వెస్ట్ పెడితే ఇక్కడ మనకు కనపడతాయి. లీవ్స్ క్లిక్ చేస్తున్నా. లీవ్స్ మనం కావాలంటే మనం అప్రూవ్ చేయొచ్చు. లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. నేనిది ఓపెన్ చేస్తున్నా. అప్రూవ్ చేయొచ్చు. లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ రోస్టర్. ఆ షిఫ్ట్స్ అనేవి మనం అసైన్ చేయొచ్చు. అలాగే అటెండెన్స్ మనం నోట్ చేయొచ్చు. హాలిడేస్‌ని మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే ఏంటంటే అప్రిషియేషను, రివార్డ్స్ మనం ఎంప్లాయీస్‌కి రివార్డ్స్ ఇవ్వచ్చు. అలాగే పేరోల్ గూడా ఉంటది చూడండి. పేరోల్ ఉంది కదా! ఆ ఎంప్లాయీస్‌కి పేరోల్ స్లిప్స్ అవి డౌన్‌లోడ్ చేసుకుంటారు. వాళ్ళకి సాలరీస్ ఇవ్వటం, సీటీసీ అయన్నీ మనం ఇక్కడ డీటెయిల్‌గా ఎవరికలాగా మనం మెన్షన్ చేస్తాం. సాలరీ యాడ్ చేసేటప్పుడు సీటీసీ ఎంత, మంత్లీ ఎంత, ఏంటి అనేది మనం డీటెయిల్‌గా ఇక్కడ మనం యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత ఫైనాన్స్ అయిపోయింది. ప్రొడక్ట్స్. ఇందుట్లో ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ క్లయింట్స్‌కి కనపడతాయి. కావాలంటే వాళ్ళు మాన్యువల్‌గా కూడా ఆర్డర్ చేసుకుంటారు. మనం ఏమేమి సర్వీసెస్ చేస్తున్నాం ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్‌గా మనం ముందుగా నోట్ చేసుకుంటే ఏంటంటే ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్డర్స్ ఒకవేళ కస్టమర్స్ ఏమన్నా మాన్యువల్‌గా ఆర్డర్ ఇచ్చారంటే ఇక్కడ ఆర్డర్స్‌లో కనపడతాయి. ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ టికెట్స్. కస్టమర్స్ ఎవరన్నా టికెట్స్ రైజ్ చేస్తే టికెట్స్‌లో కనపడతాయి. ఈవెంట్స్ అలాగే మెసేజెస్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి, క్లయింట్స్‌కి అలాగే ఎంప్లాయీస్‌తో మనం చాట్ చేయొచ్చు. నోటీస్ బోర్డు. మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గనక నోటీస్ బోర్డ్‌లో మనం నోట్ చేస్తే ఏంటంటే ఈ ఎంప్లాయీస్‌కి కనపడతాయి. లేదంటే క్లయింట్‌కి కనపడాలంటే క్లయింట్‌కి పెట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! ఎంప్లాయీస్‌కి పెట్టుకోవచ్చు. లేదంటే క్లయింట్స్‌కి పెట్టుకోవచ్చు. పర్టిక్యులర్ క్లయింట్‌కి సెలెక్ట్ చేయొచ్చు. లేదా అందరికి నోటీస్ బోర్డ్‌లో కనపడేట్టు మనం పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసరికి నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ ఏంటంటే ఇప్పుడు మనం కస్టమర్స్‌కి వెబ్‌సైట్స్ చేస్తాం కదా! వాళ్ళకి అర్థం కాదు ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి ట్యుటోరియల్స్ టైప్. ఇక్కడ మనం ముందుగానే రికార్డ్ చేసి పెడితే ఏంటంటే ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే కస్టమర్స్‌కి అర్థమవుతది. నాలెడ్జ్ బేస్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జూమ్ మీటింగ్. మీ క్లయింట్స్‌కి లేదా ఎంప్లాయీస్‌కి మీరు మీటింగ్స్ అనేవి మీరు కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాడ్ మీటింగ్ క్లిక్ చేస్తున్నా. మీటింగ్ టైటిల్ ఎంటర్ చేస్తే కేటగరీ మీరు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు ఎండ్ అవుతది? ఎవరికి? మీరు హోస్ట్ చేసేది ఎవరికి? ఎంప్లాయీస్‌కా? లేదంటే గనక క్లయింట్స్‌కా? షెడ్యూల్ చేయొచ్చు. వాళ్ళకి రిమైండర్ క్లిక్ చేస్తే పలానా డేట్‌కి వాళ్ళకి మెయిల్ వెళ్తది. రిమైండర్ వెళ్తది. ఏ ప్రాజెక్ట్‌కి మీరు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మొత్తం నీట్‌గా మీరు ఎంటర్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీటింగ్ అనేది షెడ్యూల్ అవుతది. డైరెక్ట్‌గా ఇక్కడ నుంచే మీటింగ్ అనేది ఒకసారి నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా. ఇందుట్లో జూమ్ సెట్టింగ్స్ ఉంటది. మీరు వెబ్‌లో నుంచే మీరు డైరెక్ట్‌గా మీటింగ్ అనేది కండక్ట్ చేయొచ్చు. లేదంటే గనక జూమ్ అప్లికేషన్ ఓపెన్ అయిద్ది. జూమ్ అప్లికేషన్ ద్వారా కూడా మీటింగ్ అనేది మీకు అక్కడ మీరు కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయో ఒకసారి మొత్తం ఓవరాల్‌గా చూడండి. సో, నేను పైనే మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత డీటెయిల్‌గా ఒక్కొక్కటి మీరు ఆహ్, ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు బాగా అలవాటవుతది. ఈ విధంగా ఏంటంటే మీ యొక్క టైం అనేది చాలా సేవ్ అవుతది. ఇప్పుడు మాన్యువల్‌గా ఎక్సెల్ షీట్‌లో లేకపోతే దాంట్లో దీంట్లో నోట్ చేసుకునే కన్నా మొత్తం అంతా ఒకటే సాఫ్ట్‌వేర్ ఉంటది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలైనా సరే ఈ డేటా అలాగే ఉంటది. సో, ఎప్పుడుది ఎవరి డేటా కావాలన్నా, ఏ ఇన్వాయిస్ కావాలన్నా లేదా మీకు ఆహ్, టాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఇన్వాయిసెస్ కావాల్సొస్తది. మీరు ఒకేసారి ఎక్స్‌పోర్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఫైనాన్స్ ఇన్వాయిస్‌లోకెళ్తే ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటాయి. ఇన్వాయిసెస్ మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎస్టిమేషన్స్ మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లయింట్స్ డేటాని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మీకు పైన చూడండి స్టిక్కీ నోట్స్ ఉంది. మీరేదన్నా ఏదన్నా టుడే చేయాల్సిన పనులు మీరు నోట్ చేసుకోవాలన్నా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్‌కట్ ఇది. ఇది నోటిఫికేషను. మీ సైట్‌లో ఓవరాల్‌గా ఏమేం చేశారు ఏంటని చెప్పి ఇక్కడొస్తాయి. అండ్ మెయిల్స్ కూడా వస్తాయి మీకు. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా, టాస్క్ క్రియేట్ చేసినా, ఏది చేసినా సరే స్టేటస్ చేంజెస్ చేసినా, దేం చేసినా మెయిల్స్ మీకు ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. అండ్ ప్రెజెంట్ మీకు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ లైఫ్ టైమ్ ఆఫర్‌లో ఉంది. చాలా తక్కువకొస్తుంది. మీకు జీవితాంతం మీరు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి పే చేస్తే చాలు. ఈ యొక్క మంచి ఆఫర్‌ని మీరు యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకేదైనా డౌట్స్ ఉంటే గనక ఇక స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు కొద్దిగా ఇప్పుడు వర్కింగ్ అవర్స్‌లో గాకుండా బియాండ్ గనక మీరు పేమెంట్ చేస్తే గనక నెక్స్ట్ డే వర్కింగ్ అవర్స్‌లో మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతది. మీ ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. అంతగా మీకు రాకపోతే గనక మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాం.